హలో అండి. నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. మీరు అయితే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో జాబ్ క్రాక్ చేద్దామనేసి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు పర్ఫెక్ట్. ఎందుకంటే ఇక్కడ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి? అసలు ఏ కంపెనీస్ అండర్ దిస్ పీబీసీ వస్తాయి? అండ్ అట్ ద సేమ్ టైమ్ క్లియర్ రోడ్ మ్యాప్ అనేది చెప్తాను. సో, ఎండ్ వరకైతే చూసేయండి. సో, బేసికల్‌గా మీరు పైథాన్ లైఫ్‌ని ఫాలో అయిపోయినట్టుగా అయితే నేను ప్రొడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్ అంటే ఏంటి అనేసి క్లియర్‌గా వీడియోస్ అనేవి చేశాను. సో, మీకొక అవేర్‌నెస్ కోసం. సో, ఇప్పుడైతే నేను రోడ్ మ్యాప్ కూడా దీంట్లో చెప్పబోతున్నాననమాట. సో, క్లియర్‌గా చెప్పడానికి నేను పీబీసీ అంటే ఏంటో కూడా చెప్తాను చూడండి. సో, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి అంటే, వాళ్ళ ఓన్ కంపెనీ ఒక ప్రోడక్ట్‌ని డెవలప్ చేసి, డిజైన్ చేసి కస్టమర్స్‌కి సేల్ చేయడం అనమాట. అంటే దీంట్లో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే మనకి మైక్రోసాఫ్ట్ వస్తుంది, యాపిల్ వస్తుంది, గూగుల్ వస్తుంది, అమెజాన్ వస్తుందనమాట. సో, మీకు తెలుసు అమెజాన్ అంటే ఏడబ్ల్యూఎస్ అనేసి, గూగుల్ అంటే ఇంజిన్ సెర్చ్ లేకపోతే జీమెయిల్ అనేసి, అండ్ యాపిల్ అంటే ఐఫోన్ అనేసి. సో, ఇలా ప్రోడక్ట్స్ అనేది వాళ్ళు ఓన్‌గా ఇన్నోవేట్ చేసి పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళే డెవలప్ చేసేసి కస్టమర్స్‌కి వీళ్ళైతే సేల్ చేస్తూ ఉంటారనమాట. సో, అర్థమైంది గదా అండి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటో. సో, దీంట్లో మనకైతే రోడ్ మ్యాప్ అనేది చెప్తాను చూసేయండి. ఫస్ట్‌గా అయితే మనకి ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనం మాస్టర్స్ అనేది చేయాలనమాట. అంటే టోటల్‌గా ఇన్ డెప్త్‌గా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకొచ్చేయాలి. లైక్ పైథాన్ కానివ్వండి, జావా కానివ్వండి, సి ప్లస్ ప్లస్ కానివ్వండి, ఏదన్నా ఒక లాంగ్వేజ్‌లో మనకైతే రావాలి. దాని తర్వాత డీఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్. ఇది మీరు చాలా సార్లు వినే ఉంటారు. డీఎస్ఏ అనేసి. సో, ఇక్కడ మీరు డీఎస్ఏ నేర్చుకున్న తర్వాత లీడ్ కోడ్‌లో ఇలాంటి కోడింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో మీరైతే 200-300 ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మీరు చేసి ఉండాలి. అప్పుడే మీకు లాజికల్ థింకింగ్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో, హ్యాకర్ ర్యాంక్‌లో కానివ్వండి, లేకపోతే కోడ్ చెఫ్‌లో కానివ్వండి, లీడ్ కోడ్‌లో కానివ్వండి, ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అనేది చేసేయాలి. సో, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత, డీఎస్ఏ నేర్చుకున్న తర్వాత కోడింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో మీరైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చేసేయండి. దాని తర్వాత కోర్ సిఎస్ సబ్జెక్ట్స్ అనేది మనకి నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి. అంటే ఎలా అంటే ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్, డీబీఎంఎస్ కానివ్వండి, లేకపోతే కంప్యూటర్ నెట్వర్క్స్ వీటిల్లో మీరైతే బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు తెలిసి ఉండాలి. సో, దాని తర్వాత అయితే మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేది చేయాలనమాట. సో, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అంటే మీరు ఓన్లీ చేయడమే కాకుండా ఆ ప్రాజెక్ట్స్‌ని గిట్‌హబ్‌లో అప్‌లోడ్ చేయండి. సో, రిక్రూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ప్రూఫ్‌లా ఉంటుంది. సో, సో అండ్ సో మీరు నాలెడ్జ్ నేర్చుకున్నారు. ఒక కోర్స్ అనేది, ఒక లాంగ్వేజ్ అనేది మీకు తెలుసు. దాని త్రూ మీరు ప్రాజెక్ట్ చేసారు. ఎలా చేశారు, ఏం చేశారు అనేసి వాళ్ళకి క్లియర్‌గా ఒక ప్రూఫ్‌లా కనిపిస్తుందనమాట. దాని తర్వాత అయితే మీకు ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్ కూడా మీకు తెలియాలి. ఎందుకంటే క్లయింట్ బేస్డ్ వర్క్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కానివ్వండి, లేకపోతే టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట దీంట్లో. సో, మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే సాఫ్ట్ స్కిల్స్ పైన కూడా చాలా ప్రిపేర్ అవ్వండి. వై? బికాస్ అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు కాకపోయినా మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వాలి అన్నా సరే ఈ కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో, దాని తర్వాతయితే మీకు మాక్ ఇంటర్వ్యూస్ అనేది ప్రిపేర్ అవ్వండి. హెచ్ఆర్ అండ్ టెక్నికల్ వ ఈ రెండిటిని బేస్ చేసేసుకొని మాక్ ఇంటర్వ్యూస్ అనేది ప్రాక్టీస్ అనేది చేసేయండి. సో, ఇది అండి. మీరు ఒకవేళ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో గనక వర్క్ చేయాలి అంటే మీకు ప్రాపర్ కోడింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. డీఎస్ఏ అనేది ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ లాజికల్ థింకింగ్ అనేది ఉండాలనమాట. సో, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేస్తుంటే ఒక థ్రిల్ ఏంటి అంటే మీరు ఒక ఫీచర్‌ని కనిపెట్టినట్టుగా అయితే మీరు ఇక్కడ రియల్ టైమ్ ఒక ప్రోడక్ట్‌తో మీరు వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి అవుట్‌కమ్ కూడా వెంటనే తెలుస్తుంది. మీరు ఒక ఫీచర్‌ని డెవలప్ చేసినప్పుడు అది లక్షలాది మంది మీ ఫీచర్‌ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో, అలా యూజ్ చేసినప్పుడు ఒక థ్రిల్ అనేది వస్తుంది. సో, దాని తర్వాత ఇక్కడ ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వర్క్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకుంటే సమ్‌వాట్ మనకి మేనేజబుల్ అంటే ఒక ఫిక్స్‌డ్ వర్క్ హవర్స్ అనేది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి స్టెబిలిటీ అనేది ఉంటుందనమాట. కెరీర్ గ్రోత్ అయితే సూపర్ ఫాస్ట్‌గా ఉంటుంది. అండ్ మనకి ప్రమోషన్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ కూడా సూపర్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. అండ్ ఇన్‌కమ్ కూడా ఒక సాలిడ్ వేలో వస్తుందనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ మనము వర్క్ చేసేటప్పుడు రిస్క్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ పైన వర్క్ చేస్తున్నప్పుడు అది ఫెయిల్ అయితే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట.
సో ఇదండి మనకైతే సెక్యూరిటీ అనేది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో హైగా ఉంటుంది. అసలు మీలో ఎంతమంది ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో వర్క్ చేద్దామనేసి అనుకుంటున్నారు? మీరు స్టార్ట్ చేశారా? ఇంటర్వ్యూ ప్రాసెస్ లేకపోతే వాటికి ప్రిపేర్ అవ్వడం కానివ్వండి, కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ ఇన్ అప్‌కమింగ్ కోర్సెస్‌లో నేను కంప్యూటర్ నెట్వర్క్స్ కానివ్వండి, ఓఎస్ కానివ్వండి, ఇలాంటి సబ్జెక్ట్స్ మీకు ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్‌లో కావాలా? అది కూడా మీకు అర్థమయ్యే వేలో ఇంగ్లీష్, తెలుగు ఒక ఫ్రెండ్ పక్కన కూర్చోబెట్టుకొని ఎక్స్‌ప్లెయిన్ చేసినంత ఈజీగా కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేసేయండి. నేను ఫర్దర్ వీడియోస్‌లో ఫుల్ కోర్స్ అనేది మీకైతే ప్రొవైడ్ చేస్తాను ఫ్రీగా. సో యెస్. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో దీంట్లో మీకు ఫీచర్స్ ఏంటి అండ్ అలాగే సిలబస్ ఏంటి, ఫుల్ స్టాక్ పైథాన్ అంటున్నాం, అది కూడా 1999 అంటున్నాం. మీరు కూడా కంపేర్ చేసుకోవాలి కదా! బయట ఎలా ఉంటుందో, మనం ఎలా ప్రొవైడ్ చేస్తున్నామో మీకు కూడా క్లారిటీతోనే జాయిన్ అవ్వాలి. అదే మాకు కావాలి. కాబట్టి ఒకసారి సిలబస్ ఎవ్రీథింగ్ కూడా తెలుసుకోవాలంటే, మెయిన్‌గా ఫ్రీ డెమో అంటే ఫ్రీ క్లాస్ చూడాలి అంటే గనుక జస్ట్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ డీటెయిల్స్‌కైతే మీరు జస్ట్ అప్రోచ్ అయిపోండి. సో ఎవ్రీథింగ్ కూడా డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా మీ ముందు ఉంటుంది. ఇంకా మీకేమైనా డౌట్స్, క్వెరీస్ ఏమన్నా ఉంటే జస్ట్ మా టీమ్‌నైతే ఆ నంబర్‌కి ఇచ్చిన అక్కడ ఏదైతే డీటెయిల్స్ ఇస్తానో కాంటాక్ట్ అయిపోయి ఎవ్రీథింగ్ కూడా మీరు క్లియర్ అప్ చేసేసుకోవచ్చనమాట. సో థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థాంక్ యూ సో మచ్.